హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మ ఆవకాయ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అందరికీ ఇష్టమైన రెసిపీ బెండకాయ పచ్చడి. తయారీ విధానం చూద్దామా? స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుని ఎండుమిర్చి ఒక 20 తీసుకున్నాను, 20 లోపు. వాటిని దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేగిన తర్వాత తీసేసుకుందాం. ధనియాలు, పచ్చెనపప్పు, ఒక స్పూను జీలకర్ర ఇవి బాగా వేయించుకొని ప్లేట్లో వేసుకోవాలి. బెండకాయలు వేసుకోవాలి. 1/2 కేజీ బెండకాయలు తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. వాటిని ఇలా నూనెలో వేసుకొని వేపుకోవాలి. మగ్గే వరకు తిప్పుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. బాగా జిగురుపోయే వరకు మనం మగ్గించుకోవాలి. ఇలా కొంచెం మగ్గాక 3 తరుక్కొని పెట్టుకున్న టమాటాలు వేస్తున్నాను. ఒక నిమ్మకాయ అంతా చింతపండు, ఒక స్పూను ఉప్పు, కట్టేసుకుందాం ఫ్రెండ్స్. మగ్గిపోయినాయి. రోట్లో వేసుకొని నూరుకుందాం ఫ్రెండ్స్. ఇలా రోట్లో నూరుకొని చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. మా అమ్మమ్మ అలాగే నూరు చేసి పెట్టేది. నేను కూడా అందుకే అలాగే మా ఇంట్లో ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటాను. రోట్లోనే నూరుకుంటాం. మీకు వీలైతే ఇలా రోట్లో నూరుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఆ నూరుకున్న తర్వాత ఇదంతా వేసుకొని నూరుతుంటేనే కమ్మటి వాసన వచ్చి నోరు ఊరిపోతుంది. ఇప్పుడంటే మిక్సీలో గ్రైండర్లో వచ్చినాయి కాబట్టి అందులో వేసుకున్నారు. కానీ రోటి పచ్చడి రుచే వేరు. కొత్తగా నూరుకోకూడదు. ఇలా కచ్చా పచ్చాగా నూరుకుంటే రుచిగా ఉంటుంది. తినేటప్పుడు పంటికి తగులుతూ టేస్ట్గా ఉంటుంది. ఇలా తీసుకొని ఒక గిన్నెలో పెట్టుకొని తాలింపు వేసుకుందాం. ఫ్రెండ్స్. స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఒక స్పూన్ తాలింపులు, 1/2 స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుందాం. పోపు వేగాక ఒక చిటికెడు ఇంగువ, అయిపోయాక పచ్చడి అందులో వేసుకుందాం. అంతే, ఎంతో రుచికరమైన మా అమ్మమ్మ చెప్పిన బెండకాయ రోటి పచ్చడి రెడీ.